ఎన్నికల నోటిఫికేషన్తో నిరంతరం నిఘా. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా రామచంద్రపురం మండలంలో 144 సెక్షన్ అమల్లో ఉందని మండలం ఎస్ఐ చిరంజీవి అన్నారు. శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎన్నికల నియమ నిబంధనల మేరకు మండలంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెంచామని, ఎవరైనా 50,000 రూపాయలకు పైబడి నగదు తరలిస్తున్నా వారు సంబంధిత పత్రాలు ఉంచుకోవాలని, ఎన్నికల ప్రచారాలకు రాజకీయ నాయకులు ముందస్తు పర్మిషన్ తీసుకోవాలని, లేని ఎడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం పరిధిలో గల అన్ని పోలింగ్ సమస్య కేంద్రాలు కూడా తిరుపతి ఎస్పీ ఆదేశాల మేరకు మరియు రిటర్నింగ్ ఆఫీసర్ ఆదేశాల మేరకు ఇప్పటికే సంవత్సర ప్రార్థనలు గుర్తించడం జరిగింది. ప్రజలు ఎవరైనా కూడా 50,000 రూపాయల పైన నగదును తరలించేటప్పుడు తీసుకెళ్లేటప్పుడు వారు ఖచ్చితంగా సంబంధిత రసీదు వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి. లేదంటే వారిపైన సంబంధిత అధికారులకు పంపడం జరుగుతుంది. తర్వాత రాజకీయ నాయకులు ఎవరైనా కూడా సంబంధిత ప్రాంతాలలో ప్రచారం చేసుకోదలుచుకుంటే ఖచ్చితంగా వారు ముందస్తుగా వాహనాలకు కానీ, బైకుకు కానీ, ర్యాలీకి కానీ ఖచ్చితంగా సంబంధిత అధికారుల ద్వారా వాళ్ళు అనుమతి తీసుకోవాలి. రామచంద్రపురం మండలంలో పూర్తిగా కూడా ఇప్పటికే ఫ్లయింగ్ స్క్వాడ్, సర్వేలెన్స్ స్క్వాడ్ కూడా ఇప్పటికే తమ పనులు నిర్వహిస్తున్నాయి. పోలీసుల గస్తీ కూడా ముమ్మరంగా ఉంది. ప్రస్తుతానికి 24 గంటలు కూడా పోలీసులు నిఘాలో ఉన్నారు. కాబట్టి ఎవరైనా కూడా మండలంలో ఎటువంటి నిషేధిత వస్తువులు మద్యం కానీ, నగదు కానీ పంపిణీ చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని సంబంధిత ప్రజలు రాజకీయ నాయకులు నడుచుకోవాల్సిందిగా కోరమైంది.